న్యూటీవీ తెలుగు. ఏపీలో మహాశివరాత్రి వేళ మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆంధ్ర శబరిమలగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి నాడు 60 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం దేశంలోనే 3వ అతిపెద్దదిగా రికార్డు నెలకొల్పుతోంది. మహాశివరాత్రి నాడు ఆవిష్కరణ కానున్న ఈ విగ్రహ ఏర్పాటులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ అరుదైన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అత్యంత పెద్దదైన ఆదియోగి విగ్రహ నిర్మాణం పూర్తయింది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆదియోగి విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు దేశంలోనూ 3వ అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఇక్కడ ఏర్పాటైంది. ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో 3వ అతిపెద్ద విగ్రహం రూపుదిద్దుకుంది. మహాశివరాత్రి నాడు ఉదయం ఈ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విగ్రహం వెనుక భాగంలో ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంది. ఇది లోపలి గర్భగుడిలోకి దారితీస్తుంది. ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇది భక్తులకు ధ్యానం చేయడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది. దాని ముందు భాగంలో నమస్కరించే భంగిమలో వినాయకుడు మరియు కుమారస్వామి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆదియోగి విగ్రహాన్ని 9 నెలల్లో పూర్తి చేశారు. ఇందుకోసం 1200 బస్తాల సిమెంటు, 5 టన్నుల ఇనుము వినియోగించారు. సిమెంటులో నలుపు రంగు మెటీరియల్ కలిపి వాడారు. దీంతో ఈ విగ్రహం రంగు సుమారు 15 సంవత్సరాల వరకు మారదని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విగ్రహం గోదావరి జిల్లాల్లో ఏర్పాటు ద్వారా దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది.